భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో బొల్లా పూర్ణచంద్రరావు లక్ష్మి అనే వృద్ధ దంపతులు గత 40 సంవత్సరాల నుండి భద్రాచలం సాయిబాబా గుడి దగ్గర చిన్న పాకలో డ్రింక్స్ అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ రోజు అక్కడ మరుగుదొడ్లు కట్టాలని వారి పాకను అధికారులు తొలగించడం జరిగింది. మాకు ఉండడానికి ఇల్లు లేదు, సెంటు భూమి కూడా లేదు. వారు ఆ పాకలోనే జీవిస్తున్నాము. కావున ఈ రోజు రోడ్డు మీద దిక్కుతోచిన పరిస్థితిలో ఉన్న కావున ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. అయ్యా, నాకు 40 సంవత్సరాల నుంచి ఇదే ప్లేస్లో ఉన్నానండి. నాకు 75 సంవత్సరాలు. ఏదో పాట పెట్టుకుని డ్రింక్స్, కూల్ డ్రింక్స్ అవి పెట్టి బతుకుతున్నాం అండి. మాకు కూల్ చేసి వాళ్ళు మీరు పక్కన పోండి, మీరు ఎక్కడ నిలబడి పంపించేస్తున్నారు. మాకు వెళ్తాకి ఎక్కడ దారి లేదు, మాకు ఇల్లు లేదు, వాకి లేదు, ఏమీ లేదండి. మా బతికేంటండి, రోడ్డు మీద పడ్డామండి. మేము రోడ్డు మీద పడ్డామండి. మా బతికేలా ఉందండి. మా పరిస్థితి ఏంటండి? ఏం చేయాలి మేము? మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేదు, మాకు ఇల్లు లేదు, ప్లేసు లేదు. మీరు ఏదన్నా మాకు ఏదన్నా దారి చూపిస్తారని చెప్పి మిమ్మల్ని కోరుకుంటున్నాము.